కన్నెపల్లి పంపు హౌస్ను ఆపరేట్ చేసేందుకు వెంటనే కాపర్ డ్యాం నిర్మించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇందుకోసం సుమారు 100 కోట్లు ఖర్చు అవుతాయని, ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించాలని కోరారు. ప్రజలకు సాగు, తాగునీటితో పాటు హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్నారం, సుందిల బ్యారేజీలు నాణ్యతగా ఉన్నాయని కేంద్ర సంస్థ నివేదిక ఇచ్చిందని, మేడిగడ్డలోని 7వ బ్లాక్లోనే నాణ్యత లోపం ఉందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం నీటిని ఎత్తిపోసేందుకు ప్రభుత్వం ముందుకు రావాలంటే, లేదంటే ప్రజల తరపున ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. పంప్ ఆపరేట్ చేయడానికి కాపర్ డ్యామ్ అవసరం వస్తే నిర్మాణం చేయడం. కాపర్ డ్యామ్ విల్ నాట్ కాస్ట్ మచ్, మాక్సిమం 100 కోట్ల మించి కాదు. అండ్ ఫుట్బాల్ మ్యాచ్ ఏదైతుందో మనమని తృప్తి చేసడానికి కోసము 100 కోట్లు వెచ్చించిండే. అండ్ మనమని తృప్తి చేసడానికి కూడా 100 కోట్లు వెచ్చించిండే. సింగరేణి కాలనీ సొమ్మని చెప్పి అంటున్నాను. మొత్తం రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన ఒక సమస్య అంశం. ఇటు సాగునీటి సమస్య, త్రాగునీటి సమస్య, హైదరాబాద్ నగర దాహార్తి అంశం అని చెప్పంటున్నా. ఈ 100 కోట్లు లేకుంటే రేవంత్ రెడ్డి మెడల్ పంచుతాం అని చెప్పంటున్నా. కేటీఆర్ గారు వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ముందు చూపుతామని చెప్పంటున్నా. వెల్ ఇన్ అడ్వాన్స్, మోర్ దాన్ 2 months బ్యాక్ ఈ మేడ్ విజిట్ టు కన్నెపల్లి పంప్ హౌస్. అన్ని గమనించి పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం తగు సలహాలు సూచనలు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కేవలం భేషజాలు అది అమలు చేస్తే కేసీఆర్ గారిని ఎక్కడ తెలంగాణ ప్రజలు మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటారు. అసలు కేసీఆర్ గారు ఏదైతుందో తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారా?